నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్న మంత్రి నారా లోకేష్. తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు అందుకోవాలని సూచన. రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత. ఒంగోలులో 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష. రూరల్లో అభివృద్ధి పనుల జాతర జరుగుతుందని వెల్లడి. జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలన్న వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో విండ్ టర్బైన్ల తయారీలో ప్రఖ్యాతిగాంచిన ఇన్విజన్ సీఈఓ లీజంగ్తో నిన్న సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగతిశీల ఆలోచనలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. As a state, we are very cognizant that AI is here. It is fundamentally going to transform the way we are going to do things. I think the other theme that's been going is, are we going to be the disruptor or are we going to be disrupted? That's the theme that I hear across WEF this year. And Andhra Pradesh wants to be the disruptor. So what we want to gauge is, what is it that we need to do as a state? And how do you prepare the citizens for it? And how can we tap the power of AI? For our farmers, for our artisans, for our carpenters, for our electricians. I think there's something substantive that we can do as a nation, and this is why we wanted to set this panel up and really learn from them. And parallelly, what we're looking at to do in Andhra Pradesh is to actually do a AI university, which is collaborative. We want to bring the industry to lead this entire initiative. We've done this in the past with the Indian School of Business. It's called ISB. We've done this in, I think, the late 90s. And now I think time has come for India also to leapfrog, even in the education. So I think that's a bit of context to why we are here. And the more fundamental thing for me is in government schools, how can we use AI? And how can we create the personalized adaptive learning platforms available and prescriptive homework? This is something that we are really passionate about. And as a state, I've been questioning my entire team that how do we go from passive learning to active learning? For lack of a better word, how do you gamify the entire classroom interaction between students and enable them to absorb content far better? I think this is something that this is a journey that we've just started. We've earmarked, and this is something that we're actually going to deliver. So that's one part. On the larger context, India has jumped over the personal computing, gone directly to smartphone. And then that presents a unique opportunity for us. So, healthcare. What's the role of wearables if I want to look at preventive healthcare? రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి అన్నారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలులో కళాశాల విద్యార్థులతో నిర్వహించిన వాగ్దాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన భద్రత కోసం ఏర్పాటు చేసిన నియమాలను తప్పక పాటించాలన్నారు. ఈ వాగ్దాన్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, డిటిసి సుశీల తదితరులు పాల్గొన్నారు. 36వ రోడ్డు భద్రత దిన మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను, మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు జనార్దన్ గారు, కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు, ఎస్పీ గారు దామోదర్ గారు, డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు.
ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటనలు చూస్తూ ఉంటే నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఎదురుకొచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ ఇద్దరు మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపడం, రోడ్డు నియమాలు పాటించకపోవటం, కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం, ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి ప్రతి ప్రాణాలను కాపాడుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. దీనికోసం మనకు ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మన ప్రభుత్వం ఈరోజు గుంటలు లేని రహదారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాట్ హోల్ ఫ్రీ కింద గుంటలు కూడా పూడుస్తారు. ఎందుకంటే ఆ గుంటలో పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసివేసిన సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి అడ్డుగా కనిపిస్తున్నటువంటి వాటన్నింటి కూడా చెట్లు, జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి దానిలో కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. ప్రజలు కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి నెల సమీక్షలు చేస్తామని, రూరల్లో అభివృద్ధి పనుల జాతర జరుగుతుందని తెలిపారు. వీధి దీపాలు, మంచినీరు, రోడ్లు, దోమలు, డ్రైనేజీ తదితర సమస్యలపై కమిషనర్ ఇతర అధికారులతో చర్చించినట్లు తెలిపారు. బారా షాహీద్ దర్గాలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. దోమల బారి నుండి ప్రజలను కాపాడేందుకు కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్లు, కార్పొరేషన్, మత్స్యశాఖ, నూడా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా అటు కార్పొరేషన్ అధికారులు, నోడా అధికారులు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. గత నెల రోజుల ముందు ఇదే విధంగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ 26 డివిజన్ల అభివృద్ధి పనుల మీద, ప్రజా సమస్యల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. ఆనాడే తెలియజేయడం జరిగింది. నెలకొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద, కార్పొరేషన్ అభివృద్ధి పనుల మీద అక్కడ సమీక్ష ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్యాచ్ వర్క్లు వేగవంతంగా పూర్తయినాయి, ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. జాతరను తలపించే రీతిలో, ప్రజా ఉద్యమం రీతిలో ఎక్కడికక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, అన్నీ కూడా కరెంటు సమస్యలు కావచ్చు, వేగవంతంగా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి, పురోగతి సాధిస్తూ ఉన్నాయి. దానివల్ల నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, నిర్వీర్యమైన పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఎక్కించడం జరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళు నత్తనడక నడుస్తూ ఉన్నారు. అందుకే ఎల్ఎన్టీ అధికారులకి, మెగా అధికారులకి, ముఖ్యంగా ఎల్ఎన్టీ అధికారులకి స్పష్టంగా చెప్పాం, మీకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది, వేగవంతంగా పనులు చేయాలా, ఖచ్చితమైనటువంటి ఆ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడ పని చేస్తారో ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ప్రాంతాలకి నేను కూడా స్వయంగా ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా బారా షాహీద్ దర్గా సంబంధించి ఆర్చీల విషయంలో కార్పొరేషన్ నుడాపరంగా నిధులు కేటాయించమని, అసంపూర్తిగా పనులు ఉన్నాయి బారా షాహీద్ దర్గా, దానికి కూడా కమిషనర్ గారు అటు నుడా కార్పొరేషన్ పరంగా సానుకూలంగా స్పందించారు. దానికి కూడా సంతోషం. అన్నిటికీ మించి మరీ ముఖ్యంగా నెల్లూరులో దోమలు భయంకరంగా ఉన్నాయి. నెల్లూరు దోమల స్వర్గంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఖాళీ స్థలాల్లో మురికి గుంటలతో అనేక ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా ఉంది. దోమల బారిన ప్రజలు నరక యాతన పడుతూ ఉన్నారు. దోమల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే దోమల మీద దండయాత్ర నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో దోమలపై దండయాత్ర
కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కార్పొరేషన్ అధికారులకి వెంటనే ఎల్లుండి నుంచే కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టండి, ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించండి. ఫాగింగ్ మిషన్ ద్వారా కావచ్చు, స్ప్రేల ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఫాగింగ్ ప్రక్రియని వేగవంతం చేయండి. ఈ యొక్క రూరల్ నియోజకవర్గం జరిగిన పురోగతి, రాబోయే నెల రోజుల్లో జరగాల్సిన పురోగతి, అన్ని విషయాలు కూడా ప్రత్యేకంగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్నారు. ఏబీవీ అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారని, కులాహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని తెలుసుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు ఏనాడు కులం కోసం పని చేయలేదని, కులమతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టే 40% ఓట్లు సాధించారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్తున్నాడు. ఒక కులం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం, గెలవటం రాష్ట్రంలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఒక కులం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడా, మిగతా కులాల ప్రమేయం లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే 40% ఓటింగ్ ఉండి ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు కలిసి 6 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే 40% ఓట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. మీరు ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఆపాదించలేరు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి. ఆయన ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి కోసం కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఈరోజు 40% ఓట్లు సాధించగలిగారు. దురదృష్టకరంగా కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తి పుట్టడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన సుందరరామిరెడ్డి అయితే సుందరయ్య అని పేరు మార్చుకున్నారు. కాకా వెంకటరత్నం, ఇలా ఎంతో మహానుభావులు పుట్టిన గడ్డ మీద ఇటువంటి వ్యక్తులు పుట్టడం అనేది దురదృష్టకరం కూడా అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కులాన్ని వర్గశత్రువుగా చూడొద్దని చెప్పారు. కానీ ఈరోజు దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఈ కులవాదాన్ని సమర్థిస్తున్నారా, లేక దీని మీద మీరు మాట్లాడతారా అనేది కూడా స్పష్టం చేయాలి. లేని పక్షంలో మీరు కూడా దీన్ని సమర్థిస్తున్నారు అని మిగతా కులాలు భావించాల్సి వస్తుంది. దీనికి సోషల్ మీడియాలో కూడా చిన్న వాటికి కేసులు పెట్టిన ప్రభుత్వం దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో చంద్రబాబు, లోకేష్ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సమర్థించే వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏబీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడినా అతను ప్రభుత్వానికి, చంద్రబాబుకి అధికార ప్రతినిధి. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో. అతని వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగానే. ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి పేర్కొన్నారు. వలసపాకలోని వారి నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మాఖ్యులు లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు వీడియో ద్వారా తెలియపరచడం జరిగింది. వాట్సాప్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు గారు మరి రాజకీయాల్లో ప్రవేశించిన ఇప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, పరిశ్రమల విషయంలో కానీ, ఐటీ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఆలోచన పెట్టి తన పని తాను చేసుకుంటూ ఒక మంచి వ్యక్తిగా మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడిగా లోకేష్ బాబు గుర్తింపబడ్డాడు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అరాచకాలన్నింటినీ కూడా ఏమేమి చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏ విధమైన కబ్జాలు కానీ, రకరకాల దోపిడీలు కానీ జరిగినప్పుడు కానీ, వాళ్ళ వల్ల జరిగిన కార్యకర్తలకి గొడవలు కానీ, లేకపోతే హత్యాప్రయత్నాలు జరిగినప్పుడు కానీ, హత్యలు జరిగినప్పుడు కానీ అన్ని విధాలుగా నేను ఉన్నానని తెలుగుదేశం కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ పాదయాత్ర, ఆయన పాదయాత్ర బెనిఫిట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రథమ కారణమని చెప్పడానికి ఏ విధమైన సంకోచం లేదు. మరి ఆయన పాదయాత్రనందరినీ కూడా చేసి మరి ఉత్తరాంధ్ర వరకు కూడా చేయాలి. మరి ఉత్తరాంధ్ర వరకు చేయాలంటే అప్పుడున్న ప్రభుత్వం కొన్ని అడ్డంకులు పెట్టినప్పుడు తూర్పుగోదావరి జిల్లా పొలిమేర రామచంద్రపురం వరకు వచ్చి ఆఫ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా దాని యొక్క బెనిఫిట్ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి మీద
పడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలన్న ఊపుంది. ఏ విధంగా కార్యకర్తకి ఎక్కడన్నా ప్రమాదం జరిగినప్పుడు, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఒక పక్క ఇన్సూరెన్స్, ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున కొంత ఆదుకోవడానికి కార్యకర్తల సంక్షేమ నిధిని తెలుగుదేశం పార్టీలో ప్రవేశపెట్టి 2 లక్షలున్న ఇన్సూరెన్స్ ని 5 లక్షలకు చేసిన ఘనత లోకేష్ బాబుకే దక్కింది. శేష ప్రజానీకం కూడా మేము 42 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల గురించి తిరిగినా పూర్తి స్థాయిలో చేయలేని సందర్భాలు ఉన్నాయి. డబ్బులు కట్టకో మొత్తం మీద మేము పార్టీని ముందుకు నడిపించడానికి మా కార్యక్రమం చేసాం తప్ప కార్యకర్తలుగా ఈ రోజు ప్రజలు నడిపించేది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల విషయంలో. తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కానీ, పాదయాత్ర శక్తి కానీ ఇవన్నిటినీ ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ప్రజలకి నాటుకుపోయే విధంగా లోకేష్ బాబు దీన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.